Next one, sixth question. Sixth means 516. Noble gases do not involve in chemical bond due to which of the following configuration in valency shell? నోబుల్ గ్యాసెస్ ఆల్రెడీ వాటికి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి అవి మళ్ళీ కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు. మరి వాటికి ఉన్న స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏది? NS2 NP6 ఎక్సెప్ట్ హీలియం. హీలియంది 1s2 మాత్రమే ఉంటుంది. NS2 NP6 ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 517. The nature of chemical bond was explained by. సో కెమికల్ బాండ్ యొక్క నేచర్ ఆఫ్ కెమికల్ బాండ్ను ఏ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ. వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకుంటాయా, లూజ్ చేస్తాయా, గెయిన్ చేస్తాయా అనే దాని మీద డిపెండ్ అయ్యి మనకు దాని యొక్క బాండ్ నేచర్ని చెప్తాము. షేర్ కనుక చేసుకుంటే కోవాలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ట్రాన్స్ఫర్ కనుక అయినట్టయితే, ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? గెయిన్ చేయడం కానీ లూజ్ చేయడం కానీ అయినట్టయితే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. ఏ బాండ్ ఫామ్ అవుతుంది? అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో దట్స్ వై ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వ్యాలెన్సీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Now 8th question means 518th question. This is the 518th question. So octet rule relates to. octet rule దేనికి సంబంధించింది? రియాక్టివిటీ ఆఫ్ ఆటమ్సా, స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్సా, నేచర్ ఆఫ్ ఆటమ్సా, స్టేట్ ఆఫ్ ఆటమ్సా? సో octet rule దేనికి సంబంధించింది అంటే స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్స్. దేనికి సంబంధించింది? స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్స్. ద ఆటమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే దాని యొక్క వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్లు కనుక ఉంటే అది దానికి స్టెబిలిటీ ఉంటుంది. ఏముంటుంది? స్టెబిలిటీ ఉంటుంది. 8 ఎలక్ట్రాన్లు కనుక ఉన్నట్టయితే దానికి స్టెబిలిటీ ఉండడం జరుగుతుంది. ఒక 8 ఎలక్ట్రాన్ల కంటే తక్కువ కనుక ఉన్నట్టయితే అది 8 ఎలక్ట్రాన్లను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. 8 ఎలక్ట్రాన్లను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. 8 ఎలక్ట్రాన్ల కంటే ఎక్కువగా ఉంటే లూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి 8 ఎలక్ట్రాన్లు కనుక ఉంటే స్టెబిలిటీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 519th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ డస్ నాట్ ఫామ్ మాలిక్యూల్స్? ఇందులో మాలిక్యూల్స్ని ఏది ఫామ్ చేయదు? మాలిక్యూల్స్ని ఫామ్ చేయదంటే కెమికల్ బాండ్స్ని ఫామ్ చేయకూడదు. అంటే ఆల్రెడీ ఏముండాలి దాని దగ్గర? స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉండాలి. మరి స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్న ఎలిమెంట్ ఏంటిది? ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్. సో ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్ ఏది ఇందులో? ఆర్గాన్. సో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సీనాన్, రేడాన్, ఒగనాసిన్ ఇవి ఇనర్ట్ గ్యాసెస్. ఇందులో ఆర్గాన్ ఉంది కాబట్టి ఆర్గాన్ ఎలిమెంట్ ఏంటిది మనకు? సో దిస్ ఈజ్ ద వాట్? ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్. నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ద వాట్? 520 క్వశ్చన్. So which of the following element lose 1 electron to get octet configuration? 1 electron lose చేసి octet configuration వచ్చేది ఏంటి? So for example, I am taking first element potassium atomic number 19. Electronic configuration 1s2 2s2 2p6 3s2 3p6 4s1 2 plus 2 4 plus 6 10 12 18 19 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఒక్క ఎలక్ట్రాన్ కనుక ఇది లూజ్ చేస్తే ఇది వ్యాలెన్సీ షెల్ అవుతుంది. అందులో ఎన్ని 2 + 6 8 ఉన్నాయి కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేయడం వల్ల ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చే ఎలిమెంట్ ఏది? ఫస్ట్ ఆప్షనే కరెక్ట్. పొటాషియంకి ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేయడం వల్ల ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్